హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్టయితే, నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరమిచ్చును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెన్ హల్లెలూయా! దేవుని విషయమై అభ్యంతరపడిన వారు ధన్యులు. ఈ అభ్యంతరం అనే పదమును మనము గ్రీక్‌లో చూసినట్టయితే స్కాండలోన్ అంటారు. దీనికి అర్థము అడ్డంకి లేదా ఉచ్చు అని చెప్పి సూచిస్తుందండి. ఇది ఎవరైనా పాపం చేయడానికి లేదా విశ్వాసం నుండి తొలగిపోయేలాగా చేసే ఒక భౌతిక వస్తువును సూచిస్తుంది. ఇది తరచుగా ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీసి అపకీర్తి పాలు చేయడానికి కూడా అభివర్ణిస్తుంది. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే మొదట్లో యేసు ప్రభు మీద చాలా విశ్వాసం ఉంచి అభ్యంతరపడని వారిగా ఉండేవారిగా ఉంటారు. కానీ వారి జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి, కష్టాలను బట్టి కాలక్రమేణా అభ్యంతరపడే వారిగా ఉంటారండి. కానీ ఎవరైతే యేసు ప్రభు విషయమై అభ్యంతరపడని వారిగా ఉంటారో వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే వారిగా ఉంటారు. ఆనందకరమైన జీవితం జీవించే వారిగా ఉంటారు. వారు జీవంలో ప్రవేశించే వారిగా ఉంటారు. తద్వారా వారు అనంతమైన జీవితం జీవించే వారిగా ఉంటారండి. కానీ ఇక్కడ మనము యోహాను గారిని చూసినట్టయితే తాను చెరలో ఉండడాన్ని బట్టి, బాధను బట్టి క్రీస్తు విషయమై తాను అభ్యంతరపడ్డాడండి. దాన్ని బట్టి ఆయన పరలోక రాజ్యంలో అల్పుని కంటే కూడా తక్కువ వాడిగా ఎంచబడ్డాడు. రోజు నీ జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి, హింసలను బట్టి నీవు అభ్యంతరపడకూడదు, అంటే నిరుత్సాహపడకూడదు, అపనమ్మక పడకూడదు. అప్పుడు దేవుడు నీ విశ్వాసమును వృద్ధి చెందించి నీ పక్షమున దేవుడు గొప్పగా పనిచేసే వాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.